నన్ను చేర్చుముని రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోని శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనాలేని నీ ప్రేమ ఎనాలేని నీ ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాగ్దానం చూసుకుందామమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 66 అధ్యాయము కీర్తనలు 66 5వ వచనం. దేవుడు ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి 66 కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కార్యములు అంత ఆశ్చర్యములు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఆయన కార్యములు వివరించటం అసాధ్యం. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను కలగజేసినవాడు, సృష్టిని కలగజేసినవాడు, సృష్టికి కారకబోతుడు. సృష్టిని అంతటిని నోటి మాటతో కలగజేసి నిన్ను నన్ను ఆయన స్వహస్తాలతో ఆయన విచిత్రముగా మరి అగాధ స్థలం నుంచి అతని చేతిని పోనిచ్చి ఆయన నేల మట్టిని తీసి అక్కడ మనల్ని నిర్మాణం చేశాడు. 139 కీర్తనలో కనబడద్దు మాట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనల్ని నిర్మాణం చేసి ఆయన ఊపిరిని పోశాడు. ఆయన కార్యములే ఆశ్చర్యములు. చూడండి, ఇక్కడ ఆయన ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము. అది ఎంత వివరించినా కానీ అది ఎంత ఆశ్చర్యం అంటే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయములో నుంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ఆశ్చర్యకరుడంటే, ఎంత ఆలోచనకర్త అంటే, ఎంత వివరించినా కానీ ఆయన వివరించటం అసాధ్యం అన్నమాట ఆయన కార్యములు. 18 మరి ఆదికాండము. ఒక దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. చూడండి 18 ఆదికాండము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుటి నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలా ఆలోచించాలండి. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, సృష్టికర్త. అందుకే ఆయన దివి నుండి భూమికి వచ్చాడండి. దేవుని స్తోత్రములు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆనాడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు ఈనాడు కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి 18వ అధ్యాయంలో నుంచి ఇక్కడ, ప్రభువా నీ కటాక్షము నా మీద నీ ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ చూడండి, గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద నీ ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్ళు తెప్పించను, దయచేసి కాళ్ళు కడుక్కోమని, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోమని కొంచెం ఆహారం తెప్పించదను. నీ ప్రాణమును బలపరుచుకొనిడి, తర్వాత నీవు వెళ్ళవచ్చును. ఇంత నిమిత్తం కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి
పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తుకొని వచ్చి, చూడండి ఇక్కడ ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి, ఆయన వయసు ఎంత తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అంటే, మరి 99 సంవత్సరాలు, అసలు అద్భుతం అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ పరిగెత్తుకెళ్ళాడంటండి. చూడండి. మరి అబ్రహాము పశువుల మందల ఎద్దుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించి, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తను సిద్ధము చేయించిన దూడని తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన సరే ఎక్కడ ఉన్నదని అతడిని అడగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారము ద్వారము నందు వినుచుండిన అబ్రహాము శారాను బహుకాలము గడిచిన వృద్ధయుండని స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నోటితో నేను చెప్పేదాన్ని, కానీ వినేవాళ్ళకి విశ్వాసం కలిగింది. గ్రంథములో ఉన్నది చదువుతూ మనం చెప్పామనుకోండి, చాలా విశ్వాసం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మనము చదువుకుండా చెప్పామనుకోండి, అదొక నాస్తికులు, ప్రభుని ఎరగని వారు విన్నారనుకోండి, అందుట్లో చూసి చెప్పిన దానికి మనం చూడకుండా చెప్పిన దానికి చాలా వారు తెలియకుండా వారి నోటికి వచ్చి చెప్పింది అనుకుంటారు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనము ఆలోచించినప్పుడు చూడండి, ఇక్కడ మరి స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. అంటే స్త్రీకి ఉండాల్సిన గర్భసంచికి నెల ఆ స్త్రీ ధర్మం అనేది ఉంటుంది, అది ఉడిగిపోయిందండి. పిల్లలు పుట్టాలంటే స్త్రీకి స్త్రీ ధర్మం ఉండాలి. మరి అలాంటి గర్భంలో ఉన్నటువంటి ఆమె గర్భసంచి మృతతుల్యముగా మారిపోయింది. ఆమె గర్భానికి సుఖము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మృతతుల్యమైన గర్భానికి సుఖాన్ని కలగజేసి దేవుడి బిడ్డలనిచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎలా సాధ్యం అంటే దేవునికి సమస్తము సాధ్యమే. బహుకాలము గడిచిన వృద్ధులని ఇక్కడ రాయబడింది. స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయిన కనుక, శారా, నేను బలము ఉడికిన దాననైనా తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడైనాడు కదా అని తనలో నవ్వుకొనిన. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని, శారా నువ్వు నవ్వనేలా. తలుపు చాటు నుండి ఆమె నవ్వుకుంది. పరమందున్నటువంటి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు కుమారుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడి త్రిత్వములో ఏకాత్మ, ఏకాత్మలో త్రిత్వం. ఒక్కడే దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏకాత్మలో త్రిత్వం, త్రిత్వములో ఏకాత్మ. ముగ్గురు వ్యక్తులుగా దేవుడు అబ్రహామును దర్శించాడు. సింధూర వనములో మమ్రే వలన సింధూర వృక్షము కింద ఆయన సేద తీరుతున్న ఎండవేళ సేద తీరుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు దాటిపోతుండగా, అయ్యా మీరు నన్ను దాటిపోవద్దు, నేను ఇచ్చే ఆతిథ్యములు తీసుకొని వెళ్ళమని చెప్పి సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నువ్వు చెప్పినట్లుగా నేను ఆతిథ్యం తీసుకొని వెళతాను, నువ్వు చెప్పినట్టుగానే అని చెప్పి ఆయన గబగబ పరిగెత్తుకొని వెళ్ళాడండి. భార్య దగ్గర 3 మానికలు పిండి, ఇవాళ 1/2 కేజీ పిండి వేసుకెళ్ళిపోతున్నారు స్త్రీలు. 3 మానికలు, వృద్ధురాలు 3 మానికలు పిండి. మానికంటే ఇప్పుట్లాగా 2 కేజీలన్నర మానిక కాదు. మానికంటే చాలా పెద్ద మానిక, ఇంచుమించు 5 కేజీల పైన ఉండొచ్చు మానిక. అంత 3 మానికలు పిండి, 15 కేజీలు పిండి. ఒక్కతే వృద్ధురాలు పిసికి రొట్టెలు చేసి పడేసిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గోధుమ పిండి అంటే మనకు తెలుసు అది ఎంత ఇదిగా ఉంటుందో కూడా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మెత్తని పిండి
3 మానికలు పిండి నువ్వు త్వరగా శారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అసలు రావటం ఆమె దగ్గరికి వచ్చాడు. వాళ్ళు అక్కడ ఆవి వాకిట నిలబెట్టి వాళ్ళకి కాళ్ళు గబగబా కాళ్ళకు నీళ్ళిచ్చాడు. పరిగెత్తుకొని వద్దుడండి, దైవజనులు వస్తే వాళ్ళ గ్లాసు నీళ్ళు ఇవ్వటానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. కాళ్ళకి నీళ్ళు ఇవ్వటానికి 3 మానికలు మెత్తని పిండి రొట్టెలు రెడీ చేసేసిందండి అమ్మ. ఆయన గబగబా పనివాడి దగ్గరికి వెళ్ళి ఒక లేత దూడను తీసుకొని త్వరగా నువ్వు కూర చేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం. చూడండి, వెన్న, జున్ను, పెరుగడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చౌకులు వస్తే అంత ప్రిఫరెన్స్, ఎందుకు అంత గబగబా అన్నీ చేస్తారేంటి వీళ్ళు, అన్నీ తీసుకొస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఎందుకంటే దేవుడే దైవజనుల్లో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 వ్యక్తులుగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మమ్మల్ని దాటిపోకుండా మమ్మల్ని మీరు ఆశీర్వదించి మేము ఆతిథ్యం తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలమని చెప్పాడు ఆయన. మనోనేత్రములు. ఎందుకో తెలుసా, ఒక దైవజనుడికి ఇంటికి వచ్చిన, ఒక దేశానికి వచ్చిన, రాష్ట్రానికి వచ్చిన, ఆ దేశానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, ఆ ప్రాంతానికి దీవెన, పట్టణానికి దీవెన, ఆ గ్రామానికి దీవెన, కుటుంబానికి దీవెన. వాళ్ళు వస్తే ఊరికినే వెళ్ళరు. వారి నోటితో ఒక్క మాట సెలవిచ్చినా చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ అంటున్నావు, మీదటికి ఈ కాలం నీ అద్దెకు నిశ్చయముగా మరలా వచ్చేదను. చెట్టు క్రింద చూడండి, ఇక్కడ ఒక మానిక. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధపరిచి చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఒక చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో చూడండి, వారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము వృద్ధుడండి, ఇలా చేతులు కట్టుకొని ఉంచున్నాడండి. దేవునికి మహిమ కల మర్యాద లేదు, ఇవాళ భయము లేదు, భక్తి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దైవజనుడు ఇంటికి వచ్చాడంటే దేవుడితో సమానం. ఎంచాలి నువ్వంతే, నువ్వు విశ్వసించాలంతే. వారి నోటితో మాట సెలవిచ్చినా చాలు. అద్భుతమే, ఆశ్చర్యమే, మేలే, ప్రతి కీడు తొలగించబడద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, చెట్టు క్రింద నిలుచుండేనో వారు అతని, నీ భార్య శారా ఎక్కడా, నువ్వున్నావు, నీ భార్య ఎక్కడా. చూడండి, సావుకులు వస్తే కూడా, నీ పిల్లలేరయ్యా, నీ భార్య ఎక్కడా, నీ తల్లి ఎక్కడా, నీ తండ్రి ఎక్కడా అని అడుగుతారండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, బంధువులకే కానీ, స్నేహితులకే కానీ, ఇరుగు పొరుగు వారికి కూడా అంతారా ఉండదండి. దైవజనులు, నీ భార్య ఎక్కడ, నీ బిడ్డలు ఎక్కడ, నీ తల్లి తండ్రులు ఎక్కడ, ఆ దైవజనుని అడుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అబ్రహాము గారిని కూడా ఆ 3 అడుగుతున్నారండి, నీ భార్య ఎక్కడయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, శారా ఎక్కడ ఉన్నదని అని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకని మీదటికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి నా గుడారపు ద్వారమునందు వినుచుండిన. అబ్రహాము శారైన బహుకాలము గడిచిన వృద్ధులై ఉండి శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలముడిగిన దానను, తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, తనలో తాను నవ్వుకొని. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలని నిశ్చయముగా ప్రసవించదనని శారా నమ్మనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, మీదటికి కాలము నేనే కాలం ఈయన యొద్దకు తిరిగి వచ్చేదని. అప్పుడు శారా కుమారుడు కలుగునని శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి. ఈ పరిశుద్ధురాలండేమా, ఈమె పరిశుద్ధురాలు. ఐగుప్తు దేశానికి అబ్రహాము గారు వలస వెళ్ళినప్పుడు ఈ ఒక రాజు మీద మనసు పడి ఆ ఇంట్లో తీసుకెళ్తే ఇంటి మొత్తాన్ని మొత్తాడు దేవుడు. ఎందుకంటే దుష్ట ఆలోచనతో ఆమెను ఇంటిలో చేర్చుకుంటాడు. ఆ ఆలోచనను బట్టి ఈ పరిశుద్ధురాలు, పవిత్రురాలు, ఈమె మంచి ఆలోచనతో తీసుకెళ్తే బాగుండు. చెడ్డ తలంపులతోటి ఆ రాజు ఆ సంస్థానంలో తీసుకెళ్ళినప్పుడు ఆ సంస్థానం ఏంటి, వాళ్ళ ఇంటిలో గోదే కానీ వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళందరూ ఈసుకు, అంటే ఈ కాన్పులు లేవు, అంటే సంతతి లేదు, అంటే ప్రతిదీ కూడా ఏమైపోయిందో గొడ్డుపోయినాయి. ఈ ఉన్నంతకాలము ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది, దేనివల్ల అని చెప్పి
ఆలోచన చేస్తే ఈమెను బట్టి ఆమె పవిత్ర దేవుడు మాట్లాడాడు. ఆమెను ముట్టేవంటి చస్తావు, ఆమె పరిశుద్ధురాలు, పవిత్రాలు. ఈ మొదటిగా దేవుడికి అబద్ధమాడు. నేను నవ్వలేదంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటుంది? నేను నవ్వలేదు, నువ్వు నవ్వేమంటున్నాడు ఆయన. బా, ఎంత ఎంత సంతోషం అండి అసలు. నువ్వు నవ్వేమంటున్నాడు దేవుడు, నేను నవ్వలేదంటుందామా. నువ్వు నవ్వావు, నీ కొడుకు పేరు నవ్వే, నీకు పుట్టబోయే కొడుకు పేరు నవ్వు అని దేవుడు పేరు పెట్టాడండి. మీదటికి రాగానే ఆమె కొడుకును కందండి. దేవునికి మహిమ కలుగును గాక. 21వ అధ్యాయంలో నుంచి యెహోవా తాను చెప్పిన మాట ప్రకారం శారాన్ని దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాన్ని గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాము చెప్పిన నిర్ణయం కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమంతటి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కనినవాడునై తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించే ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు తన కుమారుడికి సున్నతి చేయించెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతనికి 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశాడు, వినువారెల్లా నా విషయమై నవ్వుకొనేదరు. మరియు శారా పిల్లల స్తన్యమిచ్చునని 100 ఏండ్ల వయసు వృద్ధురాలండి. ఆ బిడ్డకు పాలిచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు అబ్రహాముతో చెప్పాను, నేను ముసలితనమునందు కుమారుని కంటిని కదా అని. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఎందుకు చేశాడు తెలుసా? అబ్రహాము విందు పాలు విడిచిన తర్వాత అబ్రహాము గొప్ప విందు చేశాను అంటే వృద్ధాప్యములో ఆ తల్లి ఆ బిడ్డకు పాలిచ్చిందని తెలియాలి ప్రజలకి. అసాధ్యమని మనం ఇక్కడ కీర్తన భాగంలో మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడు? భీకరుడై ఉన్నాడు. వృద్ధాప్యులు 100 సంవత్సరాలు. ఇప్పుడు స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. మృతతుల్యమైన గర్భసంచి దానికి సుఖాన్ని కలగజేసి దేవుడు బిడ్డల్నిచ్చి మరి ఆ తల్లి పాలిచ్చింది, వృద్ధాప్యంలో పాలిచ్చింది. పాలు విడిచిన తర్వాత అబ్రహాము గొప్ప విందు జరిగించెను. అందుకే నరులారా రండి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు చూడరండి, ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి దేవుని ఆశ్చర్యమైన కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడ ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరొక చాట మనం చూసుకున్నామండి. ఆయన ఏమై ఉన్నాడు? 113వ కీర్తనల నుంచి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగా చేయవాడు యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. 113వ కీర్తన నుంచి 9వ వచనము. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగాను చెయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయి. గొడ్డుది అన్న వారిలో నుంచే దేవుడు అద్భుతం చేస్తాడు. గొప్ప వారిని తీసుకొని వస్తాడు, ప్రవక్తలను తీసుకొస్తాడు, గొప్ప నాయకులను తీసుకొస్తాడు. మేలుల చేత నింపి నేను గొప్ప దేవుడను, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు నేనే అని తెలియజేస్తాడండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మరొక చోట రాయబడి ఉంది కదా. ఇక్కడ సంతులేని దాన్ని మరి ఒక చోట రాయబడి ఉంది చూడండి. 107వ కీర్తన 38వ వచనం. 107వ కీర్తన 38వ వచనం. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వచ్చి ఆశీర్వదించగా వారి సంతానాభివృద్ధి అధికముగా పొందిరి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, శారా విశ్వాసులకి ఆత్మీయ తల్లి. అధిక ఆకాశము ఏమన్నాడండి? ఆకాశం వైపు చూడు, భూమి కింద చూడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడిన మాట, ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రములు నువ్వు లెక్కించగలిగి ఇస్కరేణులు లెక్కించుకో. నక్షత్రం లెక్కించగలవా? లెక్కించు.
అంత సంతానికి అభివృద్ధినిస్తానన్నాడు. అంత సంతానాన్ని ఇస్తాను. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారి అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఏమైనా ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఈరోజు మన వాగ్దానం 66 కీర్తన 66 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరి ఎడలైన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. భీకరుడండి. నవ్వండి. దేవుడు శారా పిల్లలు బిడ్డ పుట్టిన తర్వాత మరి చూడండి, మరి పిల్లవాడు పెరిగి పాలు విడిచను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఆశ్చర్యమైన కార్యం చూడరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సాక్ష్యం. మాకు 4 తరాలు మట్టి. మా తల్లిగారు కుటుంబంలో నుంచి మా పెద్దమ్మ గారికి పిల్లలు లేరు, మా అక్కకి పిల్లలు లేరు. వాళ్ళ 2 తరాలు, మా పెద్దమ్మ గారు అంతకుముందు తరాలు 4 తరాలు మట్టి పిల్లలు లేరు. నాకు తెలిసిన వారికి 3 తరాలు. ఇంటికి పెద్ద ఆడపిల్లకి పిల్లలు లేకుండా ఉంటున్నారు. అది నా దాకా వచ్చింది. నేను చిన్నపిల్లలు అప్పుడే నా బిడ్డని 97లోనే 1997 నేను రక్షించబడ్డా. నా పెద్ద బిడ్డ దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. నా పెద్ద బిడ్డలకి పిల్లలకే వస్తుంది ఆ శాపం అనేది. నా పెద్ద బిడ్డకి బిడ్డల్ని ఇచ్చాడు. ఎంతో కన్నీరు విడిచా, ప్రార్థన చేశా, రక్షించబడ్డా నేను 97లోనే. మరి నా బిడ్డకి మరి వివాహమైన 6 నెలలకి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. మరి ఆ శాపం అనేది అక్కడ మా తోడు పుట్టిన దాంతోనే మా అక్కతోటి ఆఫ్ చేశాడు. నా దాకా రానివ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా సాధ్యమైంది? నా ప్రభు వలనే సాధ్యమైంది. ఆయనకు ప్రతిదీ సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే ఆయనకి. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన గొప్ప దేవుడు. నిజమైన ద్రాక్షవల్లి ఆయనే. ఆయనలో మనం తీగలం. ఆయనతో అంటు కట్టబడితే మనం బహుగా ఫలిస్తాం. ఆయనతో అంటు కట్టబడిన ఆ శారమ్మ అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. ఆయన సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రభువుతో మనం ఎవరైతే దేవునితోటి మనం సహవాసం కలిగి ఉంటే, దేవునిలో ఉంటే మనము బహుగా ఫలిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు చూడరండి అన్యజనులారా, ప్రభుని ఎరగని వారులారా. ఆయన గొప్ప దేవుడమ్మ, ఆయన శక్తివంతుడమ్మ, బలవంతుడమ్మ. ఆకాశమును భూమిని కలగ సృష్టించేసిన వాడు ఆయన. ఆయన దగ్గరికి రండి. చేతి పనిముట్లమ్మ. ఆయన సృష్టికర్త. చేతితో చేసిన బొమ్మలు, బంగారంతో, ఇత్తడితో, రాగితో, ఇనుముతోటి, మట్టితో చేసిన బొమ్మలు వారు వాటి 115 కీర్తనలో రావు. వాటిని చేయవారు వాటి వంటి వారే. వాటి నోటుల్లో కొంచెమైన ఊపిరి లేదు. ఆయన ముక్కుల్లో ఏమి లేదు, శ్వాస లేదు. కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి పని చేయలేవు. వాటిని చేయవారు కూడా వాటి వంటి వారే. వాటి వైపు చూడకండి. అవి ఎందుకు పనికి రానివి? జీవం కలిగిన దేవుడు వైపు ఊపిరి లేనివి, జీవం లేనివి. జీవం కలిగిన దేవుని వైపు చూచి రక్షించబడండి. దేవుడి కొద్ది వాగ్దానం చూడండి. మాటలు దేవుడు దీవించునుగాక. చూడండి వాగ్దానం. దేవుని ఆశ్చర్యమైన కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగానే భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల చూడరండి. ఎందుకంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో అని పాలు విడిచాడు నా బిడ్డ, ఇదిగో గొప్ప విందు చేశా, వృద్ధాప్యములో నా భార్య బిడ్డకై పాలిచ్చింది, 100 సంవత్సరాలప్పుడు నాకు బిడ్డనిచ్చాడు. చూడండి ఆశ్చర్యమైన కార్యములను చూడగా రండి. భీకరుడై ఉన్నాడు ఆయన దేవుడు చేసిన కార్యములను దేవుడు నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల ఆయన ఏం చేశాడు మీరు వచ్చి చూడండి రండి. మా జీవితంలోనే ఎన్నో తరములుగా వచ్చే శాపాన్ని రక్షించబడ్డ ప్రభువుని ఎరిగా, ప్రభువుతో సహవాసం రక్షించబడ్డ తర్వాత నా బిడ్డ మీదకి రాకుండా శాపాన్ని బ్రేక్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, సమాధానమునకు కర్త, పరిశుద్ధుడు, మా ప్రియుడవు, మా రక్షకుడు, భూమి ఆకాశములను కలగజేసిన వాడానికి వందనాలు, వందనాలు, వందనాలు. మృతతుల్యమైన గర్భానికి సుఖానికి కలగజేసి బిడ్డలిచ్చిన సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కెరీబులు శరీబుల మధ్యన ప్రభ కోట్ల కోట్ల దూతల ఎదుట 24 మంది పెద్దల ఎదుట ప్రభానికి వందనాలు, అయానికి వందనాలు. నిత్యము కొని ఆడబడుచున్న దేవుడవు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధాత్మ వచ్చి చూడరండి, రండి 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 రండి, ఆయన చేసిన కార్యములు వచ్చి చూడండి అని సెలవిస్తున్న దేవుడు ప్రభునికి వందనాలు. అయ్యా, ఈ ఉదయ కాల సమయం ఎంతమంది బిడలైతే ఈ వాగ్దానం విన్నారో ప్రభానికి స్తోత్రములు. వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యములు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి, మేలుతో నింపండి, గొప్ప చేయండి ప్రభా. నీ కార్యములు ఆశ్చర్యములు తండ్రి, నీకు వందనాలు. అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవు, సంతులేని దాన్ని ఇల్లాలుగా కుమారులు కలిగిన తల్లిగా చేయగలిగిన సమర్థుడవు తండ్రి, స్తోత్రములు ప్రభా. సంతానం లేని వారికి సంతానాభివృద్ధి కలగజేసే దేవుడవు తండ్రి, స్తోత్రములు నాయన. మహిమ తెచ్చుకునే దేవుడవు తండ్రి, నీకు వందనాలు అయ్యా, వందనాలు అయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయ్యా, నీ కార్యములు ఆశ్చర్యములయ్యా, నీ కార్యములు ఆశ్చర్యములయ్యా. కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాని కార్యములు జరిగించే దేవుడు, మేలుతో నింపే దేవుడు, నమ్మిన వారిని వమ్ము చేయనటువంటి దేవుడవు. నమ్మి విశ్వసించి ప్రభా మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మేము ఇచ్చే ఆతిథ్యము తీసుకొని మమ్మల్ని దీవించళ్ళయ్యా. మాట తప్పని దేవుడు, అబద్ధం ఆడదాలని వాడవు తండ్రి, స్తోత్రములు నాయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడవు. మీదటికి నైనా శార బిడ్డని ఒడి నిండా బిడ్డ నుంచావు ప్రభా, నోటి నిండా నవ్వించావు. నీ కుమారుడి పేరు నవ్వు అని పెట్టావు అయ్యా. మాటిచ్చి మాట తప్పని వాడు, మహిమ తెచ్చుకున్నావయ్యా, ఘనత తెచ్చుకున్న సృష్టికర్తవయ్యా. పరిశుద్ధాత్ముడా, ఎందరైతే వాగ్దానం వింటున్నారు ప్రతి బిడ్డ జీవితంలో వారి వారి పరిణామం ఏమైతే వారికి ఏది కొరతో ఏది కొదవో ఏ సమస్య మీరు తీర్చి నిన్ను నీవు గొప్ప చేసుకొని మహిమ తెచ్చుకోమని, నీ ప్రియులు సాక్షులకు ఉంటే కృప దయచేయమని, నీ నామనికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.